71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికి గాను అవార్డులను ప్రకటించారు. మరి బెస్ట్ మూవీ ఏంటి, బెస్ట్ యాక్టర్ ఎవరు, అసలు అవార్డులు అందుకున్న తెలుగు సినిమాలేంటి, డీటెయిల్ గా చూసేద్దాం. రియల్ స్టోరీతో తెరకెక్కిన 12th ఫెయిల్ సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ది కేరళ స్టోరీ సినిమాను తెరకెక్కించిన సుదీప్ సేన్ బెస్ట్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. జవాన్ లో యాక్టింగ్ తో అదరగొట్టిన షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ లో మెరిసిన విక్రాంత్ బెస్ట్ యాక్ట్రెస్ గా నిలిచారు. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాలో నట విశ్వరూపం చూపించిన రాణి ముఖర్జీని ఉత్తమ నటి అవార్డు వరించింది. నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమాలు సత్తాలు చాటాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కి గాను హనుమాన్, ఉత్తమ స్క్రీన్ ప్లే బేబీకి గాను రాజేష్ నీలం, పార్కింగ్ మూవీకి గాను రామ్ కుమార్ ను అవార్డులు వరించాయి. బెస్ట్ లిరిక్స్ బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకు గాను కాసర్ల శ్యామ్ కి దక్కింది. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా సార్ సినిమాకి మ్యూజిక్ అందించిన జీవి ప్రకాష్, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యానిమల్ సినిమాకు పనిచేసిన హర్షవర్ధన్ రామేశ్వర్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా గాంధీ తాత చెట్టు సినిమాలో నటించిన డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి, ఉత్తమ సింగర్ మేల్ బేబీ సినిమాకు గాను ప్రేమిస్తున్న పాట పాడిన పివిఎస్ఎన్ రోహిత్ కు అవార్డు దక్కింది. ఉత్తమ సింగర్ ఫీమేల్ జవాన్ సినిమాలో చెలియా పాట పాడిన శిల్పారావు ఎంపికయ్యారు. మరాఠీలో విడుదలై సంచలనం సృష్టించిన నాల్ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది. ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని, బెస్ట్ సినిమాటోగ్రఫీ లిటిల్ వింగ్స్ తమిళ్, బెస్ట్ ఎడిటింగ్ మూవింగ్ ఫోకస్ ఇంగ్లీష్, బెస్ట్ సౌండ్ డిజైన్ దుందగిరికే ఫూల్ హిందీ, బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిల్మ్ మా బావు మా గావ్ ఒడిశాకు చెందిన సినిమాకు దక్కాయి. మొత్తంగా 15 విభాగాల్లో జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్రం రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేయనుంది.